నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పూర్వజన్మ మంచి చెడు ఈ జన్మకి మనకి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే చెడు జరిగినప్పుడు ఎక్కువగా అనుకుంటూ ఉంటాం, ఏ జన్మలోనో ఏదో పాపం చేసుకున్నాం, ఏదో జరిగింది, దానివల్ల ఈ జన్మలో అనుభవిస్తాము అని. అదే మంచికి అంత తొందరగా అనుకోలేకపోతాం రమగారు. అది పూర్వజన్మ నుంచి వచ్చింది అనుకోలేము. క్రెడిట్ మొత్తం నాదే, పక్కన వాళ్ళకి కూడా వెళ్ళొద్దు కనీసం. అలాంటి ఆలోచన ఉంటుంది కదా. జనరల్గా చేస్తారు, కానీ మన తాలూకు సుఖ దుఃఖాలు ఎక్కువ భాగం మనం ముందు నుంచి తెచ్చుకున్నవే ఉంటాయి. ఇప్పుడు చేసే క్రియలు, ఆలోచనలు అవి ఈనాటివి. కానీ మనకి ఏదైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మరణాలు లేదా అనారోగ్యాలు, అవన్నీ కూడా పూర్వజన్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ మనం పుట్టాం జయ, ఇంతకుముందు మనం ఉన్నామా? అనుకుంటాం, ఉన్నామేమో, ఎక్కడో పుట్టుంటామేమో. అదే, అక్కడ ఏం చేసి ఉంటాం? అసలు ఎలా పుట్టామో తెలియదు కదా రమ్మగారు. అక్కడ ఎలా పుట్టామో తెలియదు, ఏం చేసామో మనకి తెలియదు. కానీ ఇప్పుడు పుట్టేశాం మనం. ఆ ఏం చేసామో నీకు నాకు తెలియదు, కానీ మన చుట్టూతా కొంత ప్రపంచం ఉంది మనమే కాకుండా. వీటిని మనం ఏమంటాము? పంచభూతాలు అంటాం. పంచభూతాలనే పృథివ్య తేజో వాయురాకాశాలు. అవును, మనం మామూలుగా చెప్పుకునేటిది నిప్పు, నీరు, భూమి, ఆకాశము, గాలి. ఈ 5 వీటితో పాటు ఎప్పుడు ఉండేవాళ్ళు సూర్యుడు, చంద్రుడు, వీళ్ళు 7. దీంతో పాటు మనసు అనేది ఒకటి ఉంటుంది. అది చూస్తూనే ఉంటుంది. అది మనతో పాటు ప్రయాణం చేస్తుంది. ఈ గుంపంతా ఉంటారు. ఇప్పుడు మనం మరణించిన తర్వాత మనం మళ్ళీ పుట్టాం, ఇవే ఉంటాయిగా మన చుట్టూతా. ఇప్పుడు నేను కొత్త ముఖంతో పుట్టానని భూమి ఆకాశాలు మారిపోవు, పంచభూతాలు మారిపోవు. అవే పంచభూతాలు అలానే ఉంటాయి. మనసు కూడా ఉంటుందంటారా మళ్ళీ జన్మకి? ఉంటుంది, అది ప్రయాణం చేస్తుంది. మనకి దాని తాలూకా విషయాలు మనకు తెలియదు, ఏమీ తెలియవు. ఒక్క టింట్ లాగా ఉంటుందా రమ్మగారు? ఖచ్చితంగా. పంచకోశాంతర అంటారు వాటిని. అమ్మవారిని పంచకోశాంతర స్థిత అని చెప్తారు. 5 కోశాలలో ఉంటుంది అమ్మవారు అని. వాట్లల్లో ఒక్క కోశం, శరీరము పంచకోశాలతోటి నిర్మించబడి ఉంటుంది. ఒకటి జీవుణ్ణి అనుసరిస్తుంది, అది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో అనుసరించదు, సూక్ష్మ రూపంలో అనుసరిస్తుంది. అందువల్లనే ఇంట్లో ఎవ్వరికీ లేని సంగీతం ఒక పిల్లకి వస్తుంది. అవును, కుటుంబంలో లేదు అసలు. వాళ్ళ కుటుంబంలో అందరూ నిరక్షరాస్యులే. ఒకడు ఐఏఎస్ అయిపోతాడు. సాధారణ కుటుంబంలో ఉంటారు, రోజు గడవని పరిస్థితుల్లో కూడా మీరు అన్నట్లుగా మంచి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు వారు. ఒక మహాద్భుతమైన కుటుంబం ఉంటుంది. ఒక్క దౌర్భాగ్యపు మనిషి ఒకడు ఉంటాడు. వాడికి చదువు సంధ్య ఉండవు, నానా రకాల దురభ్యాసాలు వాడికే ఉంటాయి, సప్తవ్యసనాలు వాడికే వస్తాయి. అమ్మా నాన్న, తాత, మామ అందరూ అఖండమైన వాళ్ళు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, సమాజంలో పేరెన్నిక కలిగిన వాళ్ళు. ఒకడు తన కర్మవశాత్తు అప్పుడు చేసినటువంటి సత్కర్మల వల్ల ఈ కుటుంబంలో జన్మిస్తాడు. కుకర్మల వల్ల అతను ఏ వ్యసనాలతో అక్కడ ఇచ్చేశాడో అదే వ్యసనం ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది. ఇది తప్పదు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మంచికైనా చెడుకైనా గత జన్మ అనేది ఒక లైన్ మన వెనకాల ఉంది అంతే. దాన్ని మనం రెండిటికి గుర్తుంచుకోవాలి. అందుకని మనకి ఇప్పుడు ఏం చెప్తారు? సత్కర్మలు చెయ్యి, సరైన పని చెయ్యి, లేకపోతే ఇది నీ వెనకాల పడి వస్తుంది. నువ్వు మంచి పని చేస్తే నీ వెనకాల వస్తుంది, నిన్ను మంచి దారిలోకి తీసుకెళ్తుంది. అవును, నువ్వు సరైన పని చేయకపోతే నువ్వు ఎలాగ పుడతావు? ఇప్పుడు చూడు, దేవాలయం ఇప్పుడు డబ్బులు తినేసినాడు కుక్కై పుడతాడని వింటుంటాం. మనకు తెలుసు, వింటాం అది మనం. అవును, ఇప్పుడు వీడివన్నీ తినేసినాడు, రేపొద్దున ఏం పుట్టబోతాడో అంటాం. మనకి ఈ శాస్త్రం తెలియదు, వ్యవహారం అంతా తెలియదు, కానీ ఈ మాటలు మనకు తెలుసు. ఇది ఎలాగూ జరగబోయేది. అయితే వచ్చే జన్మ నేను చూడను కదా, అప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు కదా, నేను ఏదో ఒకటి చేస్తాను, నా ఇష్టారాజ్యంగా నేను జీవిస్తాను అని కనుక నువ్వు అనుకునేటట్టయితే అది నీ ఇష్టం. కాకపోతే ఈ కలియుగంలో ఏం చెప్తారంటే, ఈ జన్మలో చేసింది ఇప్పుడే అనుభవించాల్సి వస్తుంది అంటారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ అనుభవిస్తాము, మళ్ళీ పుట్టి మళ్ళీ అనుభవించాల్సి వస్తాము ఖచ్చితంగా. దాన్ని అసలు తప్పించుకోలేము. కథా చరిత్సాగరంలో చాలా కథలు చెప్పుకుంటూ ఉంటాం. అవునండి. అయితే ఇప్పుడు ఇది ఇంత టఫ్ సబ్జెక్టు, ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, బోలెడన్ని అనుమానాలు వస్తాయి మనకి. అయితే అది కదా, ఇది కదా, మరి వీడు బాగున్నాడు కదా, వాడు మంచివాడు కాదు కదా, వాడికి డబ్బు ఎలా వచ్చింది, రకరకాల ప్రశ్నలు వస్తాయి. వాడి అంతా కూడా ముందు చేసుకున్నటువంటి కర్మ, దానివల్లనే వస్తుంది. దీనిలో అనుమానం ఏం లేదు. ఈ కథలు భలే చిత్రంగా ఉంటాయి. ప్రాక్తన కర్మ అని చెప్తాడు, ముందు చేసుకున్నటువంటి కర్మానుభవం తర్వాత ఎట్లా ఫాలో అవుతుంది అని. అజరుడని ఒక వైద్యుడి కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ఊర్లో, శ్రీనగరం అనే ఊళ్ళో, ఒక విలాసపురం అని ఒక పెద్ద మహారాజ్యం ఉందట. ఈ శ్రీనగరం అనే దేశంలో విలాసపురం అని మహారాజ్యం. ఈ విలాసపురానికి ఒక రాజుగారు ఉండేవారు.
ఆయనకి కమలప్రభని చాలా సౌందర్యవతి అయిన భార్య ఉండేదట. చాలా సంతోషంగా ఉండేవాడు. కొంచెం 45-47 ఇయర్స్ వచ్చేసరికల్లా ఆయనకి కొంచెం వృద్ధాప్యపు సూచనలు కనపడేవి మొహం మీద. జుట్టు కొంచెం తెల్లబడింది, ముంగురులు తెల్లబడతాయి. చాలామందికి ముందు జుట్టు తెల్లబడుతుంది కదా. ఆయన అద్దం చూసుకున్నప్పుడల్లా ఆయనకి బెంగొచ్చేది. ఏమిటి ఇలా ముసలాండి అయిపోతున్నాను నేను? ఈ ముసలి మొహంతో భార్యను సమీపించడానికి సిగ్గుగా ఉండేది ఆయనకి. భార్యాభర్త ఓ ఇంట్లో ఉండరు రాజులు. ఆవిడ అత్తపురం వేరు, వేరు, ఈయన అతనిది భవనం వేరు. ఈయన 2 రోజులకి, రోజు విడిచి రోజు 3 రోజులకు ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉండేవారు. అలాగే జరిగేవి అప్పట్లో. ఈ వ్యవహారంలో ఆ భార్యను చూడడానికి ఆయనకి సిగ్గుగా ఉండేది. ఎవరైనా ఈ ముదిమిని పోగొట్టే వైద్యుడు దొరుకుతాడా అని ప్రయత్నం చేసేవారు. ప్రయత్నం చేసే మంత్రులంతా ముదిమి వయసుతోటి వస్తుంది, ఇవాళ మీరు పెద్దవాళ్ళైతే మీకంటే 10 ఏళ్ళు చిన్నదైన రాణిగారు ముసిలిది అవ్వదు, ఆవిడే అవుతుంది సహజంగానే. అయినా కూడా ఈయనకి కొంచెం దిగులుగా ఉండేది, ఎప్పుడు అద్దం చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైందంటే రాజుగారికి ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలుసుకుని అజరుడు అనేటువంటి ఒక డాక్టర్, ఒక వైద్యుడు, భిషగ్వరుడు అని రాస్తారు, ఆయన ఏమన్నాడంటే మీ ముదివిని పోగొట్టేస్తాను నేను అన్నాడు. అనేసరికల్లా ఆయన చాలా ఉత్సాహం వచ్చింది. ఏం చేయమంటావు చెప్పు, ఏం కావాలి, దీనికి పులిపాలు కావాలా, సింహం పాలు కావాలా, ఏనుగు దంతం కావాలా అన్నీ అడిగాడు. ఆయన అన్నాడు ఏం అక్కర్లేదు, మీరు ఒక 6 నెలలు భూగృహంలో ఉండాలి ఏకాంతంగా, నేను ఒక్కడే చూస్తాను మిమ్మల్ని, నేనే మీకు వైద్యం చేస్తానన్నాడు. అవన్నీ ఎక్కడ కుదురుతాయి అలా రాజు ఒప్పుకున్నాడు, ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. మంత్రులంతా అన్నారు ఎందుకు వచ్చిందండి, అది చాలా కష్టము, పైగా ఈ 6 నెలలు ఏకాంతంగా ఉంటూ వాడు ఏం చేస్తాడో మాకు నమ్మకం లేదంటే ఆయన ఒప్పుకోలే. భార్యకి చెప్పాడు, సైన్యాధిపతులకి, వారికి వీరికి అందరికీ చెప్పాడు, నేను యవ్వనవంతున్నై తిరిగి వస్తాను, 6 నెలల పాటు రాజ్యాన్ని బాగా చూడండి అన్నాడు. ఈ అజరుడు ఏం చేశాడు, ఈయనకి ఒక పెద్ద పాతాళ గృహం నిర్మింపజేశాడు, తన దగ్గరే ఉన్నాడు. ఈ పెద్ద రాజభవనం కింద అడుగున సెల్లార్ లాంటిది లోపలికి నిర్మించి రాజుగారు ఒక్కడే ఉంటాడు. ఒక్క సేవకుడితోటి మంచి ఈయన వస్తాడనమాట, వైద్యుడు, రాజవైద్యుడు ఒక సేవకుడు తీసుకుని రోజు వచ్చి ఆయనకి ఏవో మందులు రాసి మొహానికి పూసి ఫేస్ ప్యాక్లు అవి వేసి చేస్తాడు. ఆయన ఒక్కడే వస్తున్నాడు. 2 నెలలు గడిచినాయి. రాజుగారు అద్దం చూసుకుని ఇంకా ముసలి మొహం పడి, ఇప్పుడు ఏమైంది ఆయనకి, ఏకాంతము, ఒంటరిగా ఉండటము, రాజ్యం ఏమైపోతుందో అని దిగులు, తొందరగా యంగ్నెస్ వస్తుందో రాదో అన్న బెంగ, వీటితో పాటు రోజు రోజుకి పెరిగే వయసు ఒక పెరుగుతుంది కదా, 2 నెలలు పెరిగితే 2 నెలలు పెరిగినట్టే. ఈయన ఇంకా తగ్గట్లేదు, ఇంకా ఇదైపోతున్నాను అదైపోతున్నాను అంటే ఏమీ లేదు, త్వరలో వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పేవాడు. ఈ 2 నెలల్లో ఈ అజరుడు ఏం చేశాడంటే రాజుగారంతా ఎత్తు పొడుగు ఉండి కాస్త అటు ఇటుగా మొహకవళికలు రాజుగారిలాగా ఉన్నవాడి కోసం వేటాడాడు రాజ్యం అంతా. 3 నెలలు తిరిగేసరికి ఒకడు దొరికాడు. రాజంతే ఎత్తు పొడుగు, అంతే మనిషి, అంతే లావు, తర్వాత మొహం అది దాదాపుగా అలాగే ఉంది షేపు. రాజుకి 48-49 సంవత్సరాలు వచ్చినాయి, వీడు ఒక 25 ఏళ్ళవాడు, బిగువుగా ఉంటుంది స్కిన్ అది కదా. సరే ఏం చేశాడు, 3 నెలలు తిరగగానే రాజుగారిని సంహరించి సముద్రంలోకి తోసేశాడు. ఆ ప్లేస్లోకి తను ఏ కుర్రవాడిని అయితే రాజు లాగా ఉన్నవాడిని పట్టుకున్నాడో వాడిని ప్రవేశపెట్టాడు. వాడికి ఏం చెప్పాడంటే నువ్వు రాజు అవుతావు, హాయిగా మహారాణి కమలప్రభతోటి జీవితాన్ని గడుపుతావు, ఈ రాజ్యమంతా నీది, నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పి అతన్ని లోపల ఉంచి రోజు ఒక మంత్రిని, ఒక సైన్యాధిపతిని, ఒక్కొక్కరిని, రాజుగారిలో మార్పు వచ్చింది, ఆయన కుర్రవాడిగా తయారయ్యాడు రండి అని తీసుకొచ్చేవాడు. మెల్లిగా ఈ మంత్రులు వాళ్ళ ఆనుపానులు, వాళ్ళ వ్యవహారాలు, మధ్యలో మహారాణి కమలప్రభ ఆవిడ తాలూకు చెలికత్తెలు ఒక్కొక్కళ్ళు అలవాటయ్యారు. రాజుగారిని ముట్టుకోకూడదు, బాగా వెళ్తురున్న చోట కూర్చోబెడితే ఆయనకి మొహం పాడవుతుంది, అలాంటివి చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఆయన్ని చూడనివ్వకుండా చేసాడు. 3 నెలలు గడిచేసరికల్లా ఈ జనం అందరికీ ఈ కొత్త రాజుగారు యంగ్గా అయిపోయిన, ఇప్పుడు మనమే ఒక 15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఉన్న మొహం 15 ఏళ్ల తర్వాత నా మొహాన్ని నేను చూసుకుంటే మనం గుర్తుపట్టలేము. అవును, గుర్తుపట్టలేకపోతాం, ఎందుకంటే చెంపలు అవి టైట్గా ఉంటాయి. 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసు వేరు, 50 వచ్చేసరికల్లా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ ఫోటో ఈ ఫోటో దగ్గర పెట్టుకుంటే పోలిక ఒకలా ఉంటుంది, కానీ షేప్స్ మారిపోతాయి. ఎవరో అట్లా అలాగే ఉండేవాళ్ళు. ఎవరో అమృతం తాగిన వాళ్ళు ఎవరుంటారు, ఎంతో కొంత మార్పులు వచ్చేస్తాయి కదా. హెయిర్ లైన్ దగ్గర నుంచి మారిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, పెరిగిపోతుంది, పక్క వెళ్ళిపోతుంది, పాపిడి పెద్దది అయిపోతుంది. చాలా రమ్మగారు మనకి కిందటి సంవత్సరం చేసిన వీడియోలు ఇప్పుడు ఒకసారి చూడండి, ఎంత మార్పు కనిపించేస్తుందో. సహజం కదా, సహజం కదా అది. అంతే. సరే ఏమైంది, 6 నెలలు తిరిగిపోయినాయి, కొత్త రాజుగారిని ప్రవేశపెట్టాడు.
ఈయన ఈ లోపల రాజుగారి లాగా నడవటం, నుంచోటం, మాట్లాడటం అన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. మంచి చురుకైన వాడు. తర్వాత చక్కగా రాజ్యాన్ని ఏలటం మొదలుపెట్టాడు. రాణి కమలప్రభతోటి హాయిగా ఉన్నాడు. ఆవిడ గుర్తుపట్ల, తెలుసుకోలేకపోయింది. ఆయన 25 వయసులో ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఉత్సాహవంతుడిగా ఉండటం తెలుసు. 25 కుర్రాడికి న్యాచురల్లీ ఉంటుంది. ప్రత్యేకమైన ఇవి ఏమీ లేవు, పాత అలవాట్లన్నీ మార్చుకున్నానని ముందే చెప్పుకున్నాడు. దాంతో అన్నీ మారిపోయినాయి. కొన్ని తినచ్చు, కొన్ని తినకూడనివి. రాజుగారికి స్వీట్ అంటే ఇష్టం, స్వీట్లు తినకూడదన్నాడు ఈయన. అబ్బాయి తిండు, ఇతను కారమే తింటాడు, స్వీట్లు తినకూడదు కాబట్టి అవి మానేశాడు. అట్లా అడ్జస్ట్ చేసేసుకున్నారు. రోజులు గడిచినాయి. ఇతను ఏం చేశాడు, తన పాత స్నేహితులు ఇద్దరిని పిలుచుకొచ్చాడు. ఆ ఇద్దరు స్నేహితులకి చక్కగా 2 గ్రామ 4-5 గ్రామాలు అవి ఇచ్చి వాళ్ళని కూడా తనతో సమానంగా చేసి వాళ్ళని తన పక్కన పెట్టుకున్నాడు. ఈ అజరుణ్ణి మాత్రం వీడు మోసగాడు, రాజుని చంపి తనని ప్రవేశపెట్టాడు. ఆయనతో క్లోజ్గా ఉండేవాడు కాదు, కొంచెం పక్కకు పెట్టేవాడు. తెలివిగలవాడు. సరే, కొద్ది రోజులు గడిచేసరికల్లా అజరుడి కొళ్ళు మండిపోయింది. వీడేమిటి, నేను నిలబెట్టిన బొమ్మ, వీడు వేషాలు వేస్తున్నాడని ఒకరోజు నిలదీశాడు. ఏంటి నువ్వు వేషాలు వేస్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఈయనేమన్నాడు, నువ్వు ఇచ్చిన జీవితమే ఇది, నిజం అయినంత మాత్రాన ఏది ఇప్పుడు నువ్వు బయట పెట్టవు. నిన్ను నాతో ఉంచుకొని నిన్ను బతికి ఉండనిచ్చాను, నువ్వు సంతోషించు, దానికి నీకు అవసరమైంది ఇస్తాను, అంతేగాని నా రాజుకి నీ చేతిలో కీలుబొమ్మగా చేసుకోవాలని చూడకు. నేను ఇవాళ ఇక్కడ ఉండటానికి నువ్వు ఉపయోగపడ్డావు అంతే, నువ్వు కాకపోతే ఇంకోటి తెచ్చేవాడు నన్ను ఇక్కడికి అనేసరికి అజరుడు ఒళ్ళు మండిపోయింది. కానీ బయట పెట్టే మార్గం తనకి లేదు. తన జీవితం వాడిని పాడు చేస్తే తను మొత్తానికి నాశనం అయిపోతుంది, అంతే కదా. అందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు ఈ రాజు, అతని తాలూకు 2 స్నేహితులు, 2-3 మంత్రులు ఈ అజరుణ్ణి కూడా తీసుకుని ఒక చోట షికారుకి వెళ్ళారు. అట్లా నడిచిపోతుంటే పైనుంచి నీళ్ళు వస్తున్న ఒక చెరువులో, పైకి ఎక్కడి నుంచో ఆ చెరువులోకి నీళ్ళు వస్తాయి, బంగారు కమలాలు కొట్టుకొచ్చినాయి. అందరు కేరింతలు కొట్టారు. అయ్యో అయ్యో ఏదో పువ్వులు వస్తున్నాయి, చుట్టూ బంగారంగా ఉన్నాయని. ఈయన నీటిలోకి దూకి పువ్వులు చేత్తో పుచ్చుకున్నాడు. సంతోషించి అజరుణ్ణి అన్నాడు, అజరా నువ్వు ఈ పువ్వులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అక్కడ చూసిరా అని పంపించాడు. మిగిలిన వాళ్ళంతా అజరుడిని తన మీద ఆపేక్షతో పంపించాడని భావించారు. అజరుడు తన్నేదైనా సంహరించడానికి పంపాడేమోనని భావించాడు. ఇక మరి రాజాజ్ఞ, ఒక ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చెప్తే ఏం చేసేది ఏమిటి అన్ను, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఏం అనలేకపోయాడు. అజరుడు నడవటం మొదలుపెట్టాడు. అతను దూరంగా వెళ్ళటం చూసి వీళ్ళంతా రాజకోటలోకి వెళ్ళిపోయారు. ఈ నడిచి ముందుకు వెళ్ళిన అజరుడు చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు కొసన వేళ్లాడుతున్న ఒక మానవ కంకాళం కనపడింది అతనికి. తను అక్కడికి వెళ్ళాక చిన్న మబ్బు బట్టి వాన పడింది. వాన చినుకులు కొన్ని ఈ కంకాళం మీద పడుతున్నాయి. కంకాళం మీద పడినటువంటి వాన చినుకు నీటిలో పడంగానే బంగారు పుష్పం అయిపోతాం. అబ్బా, ఆ పుష్పమే పైనుంచి కొట్టుకొచ్చి ఈ చెరువులోకి వస్తాం. నేను ఆశ్చర్యపోయాడు. ఏమిటి వీడికి, ఎవడిది మానవ కంకాళం, మనిషి కనపడుతున్నాడు, డెడ్ బాడీ, అస్థిపంజరం లాంటిది. కంకాళం అస్థిపంజరం, మానవుని అస్థిపంజరం మనకు తెలుస్తుంది కదా, దాని తల అన్నీ కనపడుతున్నాయి. ఏమిటి విషయం, ఎలా సాధ్యం అని చెప్పి ఏం చేశాడు, ఏమనుకున్నాడు, చూద్దాం ఏమవుతుందోనని ఆ చెట్టెక్కి ఆ కంకాళాన్ని నీటిలోకి తోసేసి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు రాజుగారి దగ్గరికి. ఆయన అడిగాడు, రాజు అజరా కంకాళం కనపడిందా? కనపడింది అన్నాడు. చాలా చిత్రమైన చోటు కాదు అది అన్నాడు. చాలా చిత్రంగా ఉంది, ఏమిటో ఆ ఆశ్చర్యానికి కారణం తెలియదు. నేను కంకాళం పడేస్తే ఏదైనా జరుగుతుందేమో అనుకున్నా, కానీ ఏమీ జరగలేదు. ముందు మాత్రం నేను చూశాను, దాని మీద నుంచి పడినటువంటి నీటి బిందువులన్నీ బంగారు పువ్వులు అయిపోయినాయి. అవి కొట్టుకొస్తున్నాయి, ఎటు పడితే అటు కొట్టుకెళ్ళిపోతే ఒకటి మన ఊళ్ళోకి వస్తుంది అనేసరికల్ ఇతను చెప్పాడు, ఆ కంకాళం నాదే, నా పూర్వ జన్మ అది. రాజభోగాలు ఆశించి విపరీతంగా తపస్సు చేశాను. మరణించిన తర్వాత నాకు ఈ రాజుగా ఈ రకంగా ఇలాంటి అవకాశం ఇచ్చింది విధి. నీటిలోకి తోసి మంచి పని చేసావు. నా పూర్వజన్మలో స్నేహితులే నేను తీసుకొచ్చిన నా సన్నిహితులు ఇద్దరు. నేను అప్పుడు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితము ఇప్పుడు రాజుగా ఈ రకంగా అనుభవించేందుకు నాకు అవకాశం లభించింది.
ఎవరైనా సరే వ్యక్తుల సహాయం, నేను సహాయం చేస్తేనే వీడు పెద్దవాడయ్యాడు అని చెప్పుకోకూడదు. మనం ఒక కారణం అవుతాం. వాడు ఉచ్చ స్థితిలోకి వెళ్ళాలని వాడు ఇక్కడ రాసుకుని వస్తాడు. దానికి సరిపడా క్రియ ముందు జన్మలో చేసి వస్తాడు. దీనికి వ్యాజం కారణం మనం అవుతాం. నువ్వు ఆ కారణాన్ని అయ్యావు వజరా, అంతకంటే ఏదీ లేదు. అక్కడ కంకాళం ఉందని, దాన్ని స్పృశించే బంగారు కమలాలు వస్తాయని నాకు తెలుసు. నేను చేసిన తపస్సు యొక్క ఫలితం అది అని చెప్పాడు. ఆ తర్వాత అజరుడు ఇంకా రాజుని గురించి మాట్లాడటం మానేశాడు. ఇతనికి ఏం దొరికింది? తనని నమ్మిన మహారాజుని సంహరించి ఒక కొత్త వాడికి రాజు అయ్యేందుకు అవకాశం ఇచ్చే ఇది వీడి విధి ఇది. ఆ తర్వాత అంతకుముందు మామూలు వైద్యుడు, ఇప్పుడు రాజవైద్యుడు బాగా సంపాదించుకుని హాయిగా ఉంటున్నాడు. వీడి సంపాదన ఇలా పెట్టాడు దేవుడు. దేవుడు అంటే విధి. ఇవన్నీ కూడా మనం ముందు చేసుకుని వస్తాం. అందుకు ఇప్పుడు సరి అయిన క్రియ చేయి. ఈ జీవితంలో మనకి ఏం చెప్పబడిందో, మనం ఏ ధర్మాన్ని అనుసరించాలని మన పూర్వులు పెద్దవాళ్ళు, మన ధర్మం ఏది మనకి బోధించిందో అది చెయ్యి. ధర్మేతర కార్యాన్ని చేయొద్దు. ధర్మానికి అమెండ్మెంట్స్ చాలా ఉంటాయి. ఆ అమెండ్మెంట్ తెలుసుకో. నువ్వు ఇది చేయలేకపోతే దానికి తగింది చెయ్యి. అబద్ధం చెప్పద్దు. నువ్వు అబద్ధమే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మౌనంగా ఉండు. అదేదో పూజ చేయాలి, రోజు నిత్యము ఆరాధన చేయాలి. నువ్వు చేయలేవు. పొద్దున్న లేచి సూర్యుడికి దండం పెట్టు. ప్రతిరోజు చిన్న మార్పులు చేసుకోమంటున్నారు, అంతేనండి? అంతే. ధర్మాచరణ ముఖ్యము. నువ్వు సరి అయిన క్రియ చేస్తే నీ తర్వాత జీవితం కూడా సరి అయినదిగా పరిణమించేందుకు అవకాశం ఉంది. నేను కథ చెప్పాను, కానీ మనకి వేమన పద్యాలతో సహా ప్రతిదీ ఇదే చెప్తుంది. అంతే. మనం ఎట్లా మధ్య దొండ గింజ పెట్టాం, దొండ మొక్క పెట్టాం, దొండకాయలు కాస్తుంది. చేతి దొండ పెట్టావనుకో ఏం కాయ కాస్తుంది? కూర వండుకోగలమా మనం? చేతి దొండే కదా. అంతే కదా. సరి అయిన విత్తనాన్ని నాటితే సరి అయిన చెట్టు మన విత్తనంలో ఉంది. మనం అది సరి అయిన క్రియ చేయాలి. కుక్రియలు కుకర్మలకి వెళ్ళొద్దు. నేనే గొప్ప, ఎదుటివారి వారు కొంచెం ఒక మంచి పరిస్థితిలో ఉండటానికి దానికి నేనే కారణం అని భుజాలు ఎగరేయొద్దు. భుజాలు ఎగరేయటం కూడా అనవసరమే. ఎందుకంటే వాడు అక్కడ ఉండాలని వాడు రాసుకొచ్చుకున్నాడు. నువ్వు దానికి కారణమయ్యావు. అంతే. కరెక్టే. ఆ మనిషికి కృతజ్ఞత భావం ఉండాలి కదా రమ్మగారు. వాడి కర్మానుభవాన్ని బట్టి వాడికి ఉంటుంది. అప్పుడు మళ్ళీ జన్మలో అతను అనుభవిస్తాడు కదా. వాడి కృతజ్ఞత ఉందనుకో, వాడికి సుకర్మ చేసినట్టు. లేదు, ఇదంతా నాదే క్రెడిట్, నా గొప్పతనంతో నా పూర్వ జన్మతోనే నేను ఈ పరిస్థితిలో ఉన్నాననే భావన ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మరో జన్మలో వాడు అనుభవించాల్సిందే. అంతే. మన ఆలోచనలు, మన విధానాలు మన తాలూకు భవిష్యత్తుని, మరు జన్మని నిర్దేశిస్తాయి. వాటిని సెటిల్ చేసేవి ఇవే. బహుశా ఇలాంటివి ఉండబట్టే ఈ జన్మలో సక్రమంగా ఉండటానికి ప్రయత్నం అన్నా చెయ్యి అని చెప్తారు. అంతే కదా. అంతే. ఇప్పుడు సరిగ్గా ఉంటే కృతజ్ఞతగా ఉండు, భక్తిగా ఉండు, ధర్మపరత్వంగా ఉండు, సాధ్యమైనంత. సహాయం చేయలేకపోతే పోని బాని, కనీసం అపాయం అవతల వాడికి ఇబ్బంది పెట్టకు, అదైనా చెయ్యి. ఇబ్బంది అయినా పెట్టకుండా ఉండాలి. అందుకని ఈ కథలు చెప్పుకుంటాం మనం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కథలు ఇలాంటివన్నీ కూడా. అంటే మన జీవితానికి సంబంధించిన విషయాలు కదా రమ్మగారు. అద్భుతం, చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.